Java course. Today we are going to discussing about next variable in the Java, instance variable. So in the last class already we have covered about static variable, local variable. So now we are going to discussing about instance variable. Instance variable, static variable similar ఉంటాయి. So if you compare the local variable, static variable, instance variable, local variable ఏంటంటే within the inside the method, inside the block or inside the constructor ఉంటుంది. Whereas static variable కానీ ఇన్స్టెన్స్ వేరియబుల్ కానీ outside the method or and inside the class ఉంటుంది. ఓకే, సో వేరియబుల్ కనుక మనం స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ లేకుండా అవుట్ సైడ్ ది మెథడ్ ఇన్సైడ్ ది క్లాస్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంట. అలాగే లైఫ్ టైం తీసుకుంటే నీకు లోకల్ వేరియబుల్కి విత్ ఇన్ ది స్కోప్ వచ్చేసి విత్ ఇన్ ది బాడీ మెథడ్ కానీ విత్ ఇన్ ది కన్స్ట్రక్టర్ కానీ విత్ ఇన్ ది బ్లాక్ కానీ ఉంటుంది. అదే నీకు స్టాటిక్ వేరియబుల్కి ఇన్స్టెన్స్ వేరియబుల్కి త్రూ అవుట్ క్లాసు యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ది జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఇన్స్టెన్స్ వేరియబుల్. అయితే ఫస్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం ఇక్కడ. సో విత్ ఎగ్జాంపుల్ we can create int I equal to 20. So this is instance variable we have created. So if you want to access this instance variable, మనకి ఇక్కడ డెఫినేషన్ లో చెప్పారు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ when an object is instantiated using new keyword. అంటే సో మనం ఏ అనేది క్లాస్ తీసుకుంటే రెఫరెన్స్ వచ్చేసి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది న్యూ కీవర్డ్ వీ కెన్ క్రియేట్ ది ఇన్స్టెన్స్ ఫర్ ఇట్, ఇన్స్టెన్స్ ఫర్ ది క్లాస్. ఇది ఒక ఇన్స్టెన్స్. అలాగే ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ది న్యూ కీవర్డ్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఫర్ ఏ క్లాస్. సరే, ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినా ఏ కాపీకి ఆ కాపీ సపరేట్ రెఫరెన్స్ ఉంటుంది. ఏ వన్ కాపీ ఐకి రెఫరెన్స్ ఉంటుంది, అలాగే ఏ2 అనేది ఐకి రెఫరెన్స్ సపరేట్ ఉంటుంది, డిఫరెంట్ కాపీస్ ఉంటాయి, రైట్. సో దీస్ ఆర్ ది 2 instances we have created. And now if you want to access it, so we can access the instance variable directly by using the reference variable system.out.println. okay, so if I want to access the instance variable of first instance a1.i, let us go for it. Java C a.java is compiled. Now Java A. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు 20 ఈజ్ యాక్సెసిబుల్ అనమాట. ఇది వచ్చేసి మన ఏ వన్ రెఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసాం. ఓకే, సో అలాగే వీ కెన్ ఆల్సో కాల్ సెకండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. is compiled. Now you can observe that 2 instances we have created. So this is a a1 instance and this is a2 instance. Ila multiple number of instances we can create for the class. So these instance variables, by using the reference we can able to access that instance variable data. So that is about instance variable concept. So we'll meet in the next video with a new topic. Thank you all for watching.